మళ్ళీ వారిని ఇష్మాయేలీయులు అంటున్నాడు. ఇంతకు వారెవరు? ఇష్మాయేలీయులా లేక మిద్యానీయులా? మోషే పొరపాటు పడ్డాడా? ఇది పొరపాటు కానే కాదు. బైబిలు రచనలో ఎక్కడా ఎట్టి పొరపాటు, ఎలాంటి స్ఖాళిత్యము ఉండడానికి వీల్లేదు. ఇష్మాయేలీయులు ఎవరు? వీరు ఇష్మాయేలు సంతతి, అబ్రహాము సంతానమే. మిద్యానీయులెవరు? వీరు కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాముకు హాగరుకు పుట్టినవాడు ఇష్మాయేలు. అబ్రహాముకు కెతూరాకు పుట్టినవాడు మిద్యాను. శారా చనిపోయిన తరువాత అబ్రహాము కెతూరాను పెళ్లాడిన సంగతి మా శ్రోతలకు జ్ఞాపకముంది కదా. ఈ వర్తకుల గుంపులో మిద్యానీయులు ఉన్నారు, ఇష్మాయేలీయులు ఉన్నారు. అందరూ సహోదరులే. సహోదరులే తమ సహోదరుణ్ణి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు.